ఆంధ్రప్రదేశ్ అంటేనే అత్యున్నత సంపదలకు ఆలవాలం. ఇక్కడ దొరికే అనేక ప్రత్యేకతలు ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందినవి. అలాంటి ఎన్నో వనరులలో ఒకటిగా ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతికి చెందిన ఎర్రచందనం ఈ రాష్ట్రంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో బంగారమై వికసిస్తుంది. దీనికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీని రంగు, అధిక విలువ కారణంగా దీనిని ఎర్ర బంగారం అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ చందనం ఇక్కడి అటవీ ప్రాంతంలో నాణ్యంగా పెరగడానికి ప్రధాన కారణం ఇక్కడి నేల స్వభావమే. దాంతోనే ప్రపంచంలో ఎక్కడా దొరకని ఈ అద్భుతమైన కలప ఆంధ్రలోనే లభిస్తుంది. శాస్త్రీయంగా చూస్తే శేషాచలం కొండల్లో యురేనియం, ఐరన్, గ్రాఫైట్, కాల్షియం వంటి ఖనిజాలు సరైన నిష్పత్తిలో ఉండటమే ఈ మొక్కల వృద్ధికి అత్యంత అనుకూలం. వేరే చోట రైతులు పెంచినప్పటికీ శేషాచలంలో సహజ సిద్ధంగా పెరిగే నాణ్యత వాటికి రాదు. సహజ సిద్ధంగా పెరిగిన ఈ చెట్లు వాణిజ్య సాగు చేసేందుకు 30 నుండి 40 సంవత్సరాలు పడుతుంది. ఈ ఎర్రచందనం ఇతివృత్తంగా ఇక్కడ భారీ సినిమాలు సైతం వచ్చాయి. వీరప్పన్ మరణానంతరం వేల మంది స్మగ్లర్లు శేషాచలం కొండలను తమ స్థావరంగా చేసుకుని అక్రమ రవాణాలో నిమగ్నమయ్యారు. ఇదంతా ఒక భయానక నెట్వర్క్. కర్రలను నరికే కూలీల దగ్గర నుంచి రవాణాదారులు, డంప్ చేసేవారు, దళార్లు వరకు ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ పనిచేస్తుంది. ఈ నెట్వర్క్ చాలా రహస్యంగా నిర్వహించబడుతుంది. ఈ చెట్ల నాణ్యతను బట్టి వీటి దుంగలను A-B-C గ్రేడ్లుగా విభజిస్తారు. చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో ఎర్రచందనానికి విపరీతమైన డిమాండ్ ఉంది. వాద్య పరికరాలు, దేవతా విగ్రహాలు, అలంకరణ వస్తువులు, గృహోపకరణాలు తయారీలో దీనిని ఉపయోగిస్తారు. జపాన్లో వివాహ బహుమతిగా ఎర్రచందనం వస్తువులను ఇవ్వటం ఒక సంప్రదాయంగా భావిస్తారు. ఇవే కాక ఔషధ రంగంలోనూ దీనికి ప్రాధాన్యత ఉంది. శరీర సామర్థ్యాన్ని పెంచే మెడిసిన్ తయారీలో, కాస్మెటిక్స్ లో అల్సర్స్ ను తగ్గించటానికి, రక్తాన్ని శుద్ధి చేయటానికి, టానిక్ గా చర్మాన్ని కాంతివంతం చేయడానికి, శ్వాసకోశ, మూత్రపిండాల సమస్యల నివారణకు దీనిని ఉపయోగిస్తారు. ఎర్రచందనం అధిక డిమాండ్ కారణంగా దీని అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో రెడ్ శాండిల్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. తిరుపతిలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ టాస్క్ ఫోర్స్ పోలీసు, అటవీ, ఏపీఎస్పీ, ఏఆర్ ఫోర్సెస్ల సమన్వయంతో పనిచేస్తుంది. నిత్యం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తూ స్మగ్లర్లను, వారి అనుచరులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడా దొరకని, పెరగని ఈ అపూర్వ ఎర్రచందనంకు అంతర్జాతీయ డిమాండ్ ఉంది. అందుకే శేషాచలం అడవి ఎర్రచందనానికి బంగారు గనిగా మారింది.